చేస్తున్న వారికంటే కూడా ధర్మవరం వాల్మీకి సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ప్రేమ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన వాల్మీకులు అంటే చాలా మనకి పూర్వం కాలంలో మన పెద్దలందరూ కూడా చాలా ఇబ్బందులుగా కులవృత్తులు లేక ఏదైనా కానీ పెద్ద పెద్ద కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇంకా మిగిలబడిందంట మా శ్రీరామ్ బాబు మన గురించి వాల్మీకుల గురించి చరిత్ర చెప్తాడని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన నగదును ప్రకటించారు. మరి మహర్షి వాల్మీకి ఉత్సాహవంతంగా మరింత సందడిగా జరగాలంటే కూడా మనం మరొకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి వారికి అసౌకర్యాన్ని కలిగించకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు వాల్మీకి మహర్షికి పూలారం వేసి టెంకాయ కొట్టుకుని ఫోటోలు తీసుకునే విధంగా కార్యక్రమం జరుగుతుందని ఆశిద్దాం. అలాగే చుట్టూ ఇప్పుడు సేవ కప్పి ప్రతిష్ట గురించి మన నాయకులు శ్రీరామ్ గారు మాట్లాడతారు. విగ్రహాన్ని పెట్టి అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు పిలుపుకునే అవకాశం ఉంటుందని ఒక మంచి శ్రీరామ్ గారిని సంప్రదిస్తానే స్పందించి అన్ని ఉపయోగించుకోండి. నేను అధికారులతో మాట్లాడతాను. ఇప్పుడు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసి జనపడే వాళ్ళు కూడా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహం ఇప్పుడు ఇంటికి వస్తారు. ఎరుగుంట వాల్మీకి మీరు కొంచెం
కోరుతున్నాం. ప్లేస్ చూపించమని చెప్పి కూడా పైనుంచి కూడా వచ్చింది. స్థలాన్ని ఎక్కడైనా సరే మంచి స్థలాన్ని చూపించమని, ఎందుకంటే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఒక కమిటీ హాల్ అనేది మనకు తయారైందంటే ఆటోమేటిక్గా మనం కలవడానికి, ఏ సమస్య మీద మాట్లాడడానికి గుర్తించడం కోసం పూర్తి స్థాయిలో నా పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ, మనందరూ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, చదువు లేని వాళ్ళము, ఆస్తులు లేని వారు కాబట్టి మన పిల్లలకి పంపించి ఆస్తి చదువులే కాబట్టి దయచేసి పిల్లల్ని బాగా చదివించుకోండి. ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఈరోజు పిల్లలు కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనాల ప్రతి ఒక్క బిడ్డ కూడా 10,000 వచ్చే కార్యక్రమాలు ఇస్తాం కాబట్టి మన పిల్లల్ని అశ్రద్ధ చేయదండి. బాగా చదువుకొని తప్పకుండా ఎస్సీగా గుర్తించిన తర్వాత కూడా మన చదువు లేకపోతే మన ఉపయోగం లేకపోతుంది. కాబట్టి మీరందరూ కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకించి పిల్లల్ని బాగా కష్టపడి చదివించి ప్రయత్నం చేసి వాళ్ళ ఉన్నతమైనటువంటి మార్గంలో సన్మార్గంలో తీసుకెళ్ళని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో దయచేసి ప్రతి గురువారం కూడా ఇక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ రోజు పిల్లలందరూ కూర్చోబెట్టుకొని హనుమాన్ చాలీసా గురించో, రామాయణం గురించో కొన్ని పాటలు వినిపించేందుకు ప్రయత్నం చేస్తే పిల్లల్లో మంచి నడవడికి వస్తుంది. పిల్లలు ఖచ్చితంగా మంచి మార్గానికి వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి మహిళలు ఆ యొక్క బాధ్యత తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కలిసి ఒక గురువారం నాడు ప్రసాద పంపిణీ ఇంటర్వ్యూ చేసుకుంటే ఆ ప్రసాద పంపిణీకి పిల్లలంతా వస్తారు. మీరు ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా మన పరిటాల శ్రీరామ్ గారు కూడా గుర్తించారు కాబట్టి ముదిగిపోతున్నటువంటి సమస్యని వెంటనే పరిష్కారం చేసే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సత్యకుమార్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు కూడా అనుకుంటున్న చేద్దామని ఏదో రకంగా సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి ముదిగొప్పలో మనం తిరిగి వాల్మీకి మహర్షి విగ్రహానికి మనం మంచి ఒక రూపం తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని కూడా మంచి సుందరంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు మనం కులపరంగా మన రాబోయే తరాలు కూడా పైకి రావాలంటే ఎస్టీ జాబితాలో చేరినట్టయితే మనకు అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయని చెప్పి కూడా మీరందరూ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ కానీ పరిటాల కుటుంబం కానీ ఎప్పుడు మీ వెంటే ఉంటుందనే విషయాన్ని కూడా మీకందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభాముఖంగా గౌరవం నేను చాలా గర్వంగా నేను తెలియజేసుకోగలిగింది. ఎస్టీ జాబితాలో ఫస్ట్ చేర్చాలంటే మొట్టమొదటి సందర్భం ప్రజల సునీతమ్మతో మీరంతా కలిసి పెట్టించారు. ఆ రోజు సపోర్ట్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎవరంటే సునీతమ్మ సంస్థానికి నాకు ఇవ్వండి, నేను పెట్టి నేను ఏదైనా అసెంబ్లీలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆమె కూడా వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది. ఇంతవరకు మా కుటుంబ చరిత్రలో కానీ ఎప్పుడైనా సరే మాతో పాటు నిలబడి మేము చేసిన ప్రతి పోరాటంలోనూ రాజకీయంలోనూ వాల్మీకి ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ముందుకు వచ్చారనే విషయాన్ని కూడా చాలా గర్వంగా ఈరోజు నేను చెప్పుకోగలుగుతున్నాను అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. దాంతోపాటు మమ్మల్ని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో మీరు భాగస్వాములు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ భాగస్వాములు చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి దాంతోపాటు ఈరోజు వాల్మీకి మహర్షి ఇప్పుడు చాలా మందికి పిల్లలకు రాబోయే తరానికి ఇప్పుడు ఉన్నవారికి ఒక మన కులానికో లేదా కులాల చిహ్నంగానో వాల్మీకిని చూసేదానికంటే ఈరోజు వాల్మీకి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరము, ఆయన చేసిన పనులు, ఆయన మన సొసైటీలో భారతదేశ చరిత్రలో మన కుటుంబ వ్యవస్థలు కావచ్చు, లేకుంటే ఈ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది ఒక వాల్మీకి ద్వారా ఒక మనకు గైడ్ బుక్ లాగా తయారైంది. ఈరోజు 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ రాయాలంటే గైడ్ బుక్ ఎట్లుంటుందో కుటుంబ పరంగా ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అన్నదానికి రామాయణం ఒక చిహ్నంగా మారింది. రామాయణం అనేదానికి కేవలం ఒక కావ్యంలా కాదు, లేకుంటే మనకు ఏదో హిందూ దానికి ఒక మూల పుస్తకంగా కూడా కాదు. ఈరోజు మనం చూడాల్సింది ఒక రకంగా దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. వాల్మీకి బోయల హక్కులు కాలరాసినటువంటి నాయకులు గతంలో ఉంటే ఈ రోజు చరిత్రను తిరగాసినటువంటి నాయకులు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, పరిటాల శ్రీరామ్ గారు అని ముక్తకంఠంతో తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మాకు ఎల్లవేళగా ఉన్నటువంటి ఒక ఇబ్బంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాల్మీకి సామాజిక వర్గ ప్రజలను ఎస్టీ పునరుద్ధరణ విషయంలో తోడుగా ఉంటామని తెలియపరిచారు. దయచేసి సభను ఉద్దేశించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు మంత్రి గారికి అత్యంత చదువు ఉంది, దయచేసి మంత్రిగా ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నేను మిమ్మల్ని ప్రాధాన్యపడడం లేదు, ఒక వాల్మీకి సామాజిక వర్గం ముద్దు బిడ్డగా ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్నటువంటి చదువును, మీకు సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్నటువంటి
చదువును కలగలిపి మా వాల్మీకులకు సామాజిక వర్గానికి ఆనాటి నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అదే ఆశయాల్ని తీసుకెళ్లడంలో మనం ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్ట మాత్రమే చేశాము. కానీ చరిత్రలో ఆయన యొక్క ఆశయాల్ని సిద్ధాంతాల్ని తీసుకెళ్లడంలో మనందరూ కూడా ముందుకుంటామని చెప్పేసి ఆశిస్తూ కేవలం ఈరోజు సమాజంలో ఎన్నో రంగాల్లో ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్క రంగంలో కూడా వాల్మీకులు తనదైన పాత్ర పోషించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాల్మీకి సోదరులందరికీ కూడా 25వ వార్డు తరఫున శుభాకాంక్షలతో స్వాగతం తెలియజేస్తున్నాను. భూమ పూజ చేసిన టైం పైతాల శ్రీరామ్ గారు టైం ఏ విధంగా ఉందో కానీ అతి తొందరలో అతి అందమైన ఈ విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఈ మా 25, 26, 27, 28 వార్డులో వాల్మీకిలో వాళ్ళ ఇష్టంతో కష్టపడి పనిచేసి ఇంత తొందరగా చేసిన తల్లులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మా వార్డులో విగ్రహాన్ని ఇంత గొప్పగా విగ్రహాన్ని ఇక్కడ నిర్మించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఎప్పుడో త్రేతాయుగంలో ఒక యథార్థ కథ జరిగిన ఒక కథని ఆ మహానుభావుడు రామాయణముగా రూపంగా తీసుకొని వచ్చి ఎన్నో వేల సంవత్సరాల జరిగిన యథార్థ కథ ఈ కలియుగంలో కూడా అంత చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా వాల్మీకిని మార్చి రాయడం అంటే చాలా అది ఆ మహానుభావుడిగా చెందింది. ఆ కుటుంబంలో పుట్టిన ఈ వాల్మీకులంతా కూడా ఎంతో అదృష్టవంతులుగా కూడా భావిస్తున్నాను. నేను ఎంతో అదృష్టవంతులు ఆ కుటుంబంలో పుట్టినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుతున్నాను. ఎర్రగొండ సర్కిల్లో మరి వాల్మీకి మహర్షి విగ్రహం స్థాపించడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లెల్లో కూడా, ప్రతి పట్టణాల్లో కూడా ఈరోజు వాల్మీకి విగ్రహాలు స్థాపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు వాల్మీకుల్లో ఐక్యత మరి పూర్తిగా వచ్చిందనుకున్నారు. ఈరోజు వాల్మీకుల ఐక్యత మాత్రము వచ్చింది. ఇది రాబోయే 10 ఏళ్లలో వాల్మీకులందరూ ఐక్యతగా ఉండి మన ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మన ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చాలని అలాంటి వాళ్ళు పిలిపించేసి ఓపెన్ చేస్తాం. అలా కాకుండా శాస్త్రోక్తంగా అంటే దాదాపుగా నిన్న రోజు నుంచి ఇక్కడ హోమాలు నిర్వహిస్తూ ప్రమాణమైనటువంటి విగ్రహాన్ని భగవంతుని ఏ విధంగా అయితే మనం ప్రతిష్ట చేస్తామో ఆ విధంగా ఆచారాల ప్రకారం ఇక్కడ ప్రతిష్ట చేయడం మనందరికీ ఆనందంగా విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ వాల్మీకి సోదరులంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఆహ్వానించకు వచ్చినప్పుడు అలా మేము ఇక్కడ దాదాపుగా 15 లక్షలు 20 లక్షలు అయిందన్నారు. ఇంకా 25 లక్షలు 15 లక్షల రూపాయలు మేమంతా కూడా వెచ్చించి ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. నేను కూడా నా వంతుగా ఆ రోజు వచ్చేది మళ్ళీ కలుగుతాం అనుకున్నా, లేట్ అయింది. నా వంతుగా నేను కూడా 20,116 రూపాయలు ఈ యొక్క విగ్రహానికి విరాళం ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మన వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణమని. పోయేవాడికి మంచి చేస్తే ప్రాణం ఉన్నంత వరకు వారి కోసం నిజాయితీగా పనిచేసేటువంటి తత్వం మా వాల్మీకి సోదరుల్లో ఉంటుందని ఇవాళ చెప్తా ఉన్నా. అదేవిధంగా గతం నుంచి కూడా ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో దివంగత నేత పైకాల రవీంద్ర గారికి అనునిత్యం తోడుగా ఉన్నటువంటి కులం వాల్మీకుల కులం. అదేవిధంగా అదే కృతజ్ఞతతో అదే కుటుంబం ఎల్లవేళలా వాల్మీకి సోదరులకు కూడా ఎల్లవేళలా తోడు నీడగా కాపాడుకుంటూ వస్తా ఉందని ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వాల్మీకి విగ్రహాన్ని నెలకొల్పడంలో ఈ యొక్క వార్డుకు సంబంధించినటువంటి భీమనేని ప్రసాద్ గారి కృషి కూడా మా వాల్మీకి సోదరులు ప్రతి సందర్భంలోనూ చెప్తా వచ్చారు. ఆయన ముందుండి మనకంతా సహాయ సహకారాలు అందించారు. గౌరవ
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారి దృష్టికి, అదేవిధంగా కూటమి నాయకులు దృష్టికి తీసుకువెళ్లి మనకు పూర్తి స్థాయి సహాయ సహకారం అందించారని తరచుగా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ రోజున యొక్క నిండు సభలో మేము మీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు ఈ సభకు వచ్చారు, మీ కృతజ్ఞతలు చెప్పాలి, మిమ్మల్ని పొగడాలి అనేటువంటి ఉద్దేశం మా మనసులో లేదు. ఇంతకుముందు మా యొక్క తెలుగుదేశం పార్టీ వాల్మీకి సాధికార కమిటీ నాయకులు పొట్టి కృష్ణ గారు చెప్పినట్టు చిల్లవారిపల్లి కాడి కోటేశ్వర స్వామి గురించి